ఈవో గారి ద్వారా నుండి వెమ్లవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. దీనిలో ఏమి రాసి ఉందంటే రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట, భీమన్న ఆలయంలో కోడెమొక్కులట. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకి వెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం, దర్శనాలను గిట ప్రజలకు బంద్ చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది 100 కోట్లతోటి. ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో, ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది. మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం. ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా